వినాయక చవితి వేడుకలో లడ్డూ వేలం అనగానే అందరికీ గుర్తొచ్చేది బాలాపూర్. ఏటా రికార్డు ధర పలుకుతున్న బాలాపూర్ లడ్డూ ప్రసాదం వందల నుంచి లక్షలకు చేరింది. ఈసారి కూడా బాలాపూర్ లడ్డూ రికార్డు స్థాయిలో ధర పలికే అవకాశం ఉంది. కాసేపట్లో బాలాపూర్ లడ్డూ వేలం జరగబోతుంది. గత ఏడాది ఈ లడ్డూ 27 లక్షలకు పలకగా ఈసారి మరో 2-3 లక్షలు ఎక్కువే పలుకుతుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఇక బాలాపూర్ లో గణేశుడికి భారీ లడ్డూ నైవేద్యంగా పెట్టే సాంప్రదాయం 1980లో మొదలైంది. లడ్డూ వేలాన్ని తొలిసారిగా 1994లో నిర్వహించారు. ఇక ఆ సమయంలో లడ్డూ 450 రూపాయలు ధర పలికింది. చివరి ఏడాది రికార్డు స్థాయిలో 27 లక్షలకు పెరిగింది. బాలాపూర్ లడ్డూ బరువు 21 కిలోలు. తాజాగా లడ్డూకు ఉన్న డిమాండ్ దృష్టిలో ఉంచుకొని తొలిసారిగా నిర్వాహకులు వేలంలో కొత్త నిబంధనను తీసుకొచ్చారు. లడ్డూ వేలంలో పాల్గొనే ఆసక్తి ఉన్నవారు ముందస్తుగా డబ్బుని డిపాజిట్ చేయాలంటూ నిబంధన తెచ్చారు. మరి ఈసారి అయోధ్య రామ మందిరం నమూనాలో ఏర్పాటు చేసిన మండపంలో బాలాపూర్ గణపతి కొలువుదీరారు. మరి కాసేపట్లో బాలాపూర్ లడ్డు అనేది వేలం జరగబోతుంది. బాలాపూర్ నుంచి మరిన్ని అప్డేట్స్ ఇచ్చేందుకు మా కొలీగ్ సుమా రెడ్డిగా ఉన్నారు. సుమా, మాధవి, మనం చూసినట్లయితే బాలాపూర్ గణనాథుడి లడ్డు ఈసారి రికార్డు ధర పలికే అవకాశం ఉందని చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ 2023లో 27 లక్షలకి బాలాపూర్ గణనాథుడి లడ్డూని ఆక్షన్ పెట్టడం జరిగింది. ఈసారి రికార్డు స్థాయిలో అది 30 లక్షలకు వెళ్ళొచ్చు అంటూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చెబుతున్నారు. మనం చూడొచ్చు, గణనాథుడు పూజా కార్యక్రమాలను అందుకుంటున్నాడు. ప్రస్తుతం మరి కాసేపట్లో ఈ లడ్డూ వేలం ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. మనకు చెప్పుకోవాలంటే హైదరాబాద్ అంటే మనకు ముందుగా ఖైరతాబాద్ గణనాథుడు గుర్తొస్తాడు. లడ్డూ వేలం అంటే గుర్తొచ్చేది బాలాపూర్ గణనాథుడు అనే చెప్పాలి. మనం చూడొచ్చు, ప్రస్తుతం బాలాపూర్ లో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక్కడ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. మరి కాసేపట్లో ఈ లడ్డూ వేలంపాట ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఈ లడ్డూకి చాలా ప్రసిద్ధి ఉంది మాధవి. బాలాపూర్ గణేశుని లడ్డూ ప్రసాదం దక్కించుకున్న వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి, సుఖ సంతోషాలుంటాయి, ఆయుర ఆరోగ్యాలతో వారి ఫ్యామిలీ ఉంటుందనే ఒక సంప్రదాయం ఉంది. అంటే బాలాపూర్ లడ్డూ వేలం అంటే 450 రూపాయల నుంచి దీన్ని కొనుగోలు చేయడం ప్రారంభించారు. 1994లో మొదటిసారిగా ఈ లడ్డూ వేలం పాటలో 450 రూపాయల ధర పలికింది. ఇప్పుడు అది ఒక్కొక్క సంవత్సరం పెరుగుతూ వచ్చి ఈసారి బాలాపూర్ గణనాథుడి లడ్డు రికార్డు స్థాయిలో వేలం వెళ్తుందని అయితే ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మాధవి. ఈ 2 తెలుగు రాష్ట్రాలే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ లడ్డు వేలంపాట ప్రక్రియలో పాల్గొనేందుకు వస్తుంటారు. అండ్ చూడటానికి కూడా వేలాది మంది ప్రజలు ఇక్కడికి మరి కాసేపట్లో చేరుకునే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, బాలాపూర్ గణనాథుడు పూజా కార్యక్రమాలు అందుకుంటున్నాడు. 21 ఫీట్లలో బాలాపూర్ గణనాథుడి విగ్రహాన్ని ఈసారి ప్రతిష్ఠించడం జరిగింది. అదే విధంగా 21 కేజీల బరువున్న ఈ లడ్డూని మరి కాసేపట్లో వేలం ప్రక్రియ ద్వారా వేలం వేయబోతున్నారు. మాధురి, మనం చూసినట్లయితే ఈసారి మాధవి బాలాపూర్ గణనాథుడికి భక్తుల తాకడ ఎక్కువ ఉందని చెప్పాలి. ఎక్కువగా మనం చూస్తుంటాం, ఖైరతాబాద్ గణనాథుడి దగ్గరికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్తుంటారు. ఈసారి ఈ 21 ఫీట్ల గణనాథుడిని చూసేందుకు భారీగా జనం వచ్చారు. అయోధ్య థీమ్ తో ఇక్కడ ఒక సెట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో భక్తుల తాకిడి కూడా ఈసారి ఇక్కడ ఎక్కువగా ఉందనే చెప్పాలి. వినాయక చవితి సంబరాలనగానే మొదటగా గుర్తొచ్చేది హైదరాబాద్ లో ఖైరతాబాద్ గణనాథుడు ఒకవైపు గుర్తొస్తే మరోవైపు లడ్డూ వేలంపాట ప్రక్రియలో మనకు బాలాపూర్ గణనాథుడు గుర్తొస్తాడు. మనం చూడొచ్చు, ఇక్కడ పూజా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అంటే ఈ ఏడాది బాలాపూర్ లడ్డు లో కొన్ని రూల్స్ కూడా పెట్టారంటే గతంలో బయట వ్యక్తులు మాత్రమే ఈ లడ్డు వేలంలో పాల్గొనేందుకు డబ్బుల్ని ముందుగా డిపాజిట్ చేసేవాళ్ళు. అంటే ఈసారి ఎవరెవరైతే పాల్గొనాలనుకుంటున్నారో వారందరూ కూడా లాస్ట్ టైం 27 లక్షలకి బాలాపూర్ లడ్డు రికార్డు స్థాయి ధర పలికింది. ఆ 27 లక్షల రూపాయల్ని డిపాజిట్ గా పెట్టేందుకు ఇక్కడైతే ఒక రూల్ ని పెట్టడం జరిగింది. మనం చూడొచ్చు మాధవి, మరి కాసేపట్లో ఈ పూజా కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత బాలాపూర్ గణనాథుడు ఊరేగింపుగా ఊర్లోంచి వస్తారు. ఊరేగింపు తర్వాత ఈ బాలాపూర్ లడ్డు వేలానికి వెళ్తుంది. అంటే ఎంతో ఆసక్తిగా చూస్తారు. బాలాపూర్ అంటేనే లడ్డు వేలం.
అంటే ఈ లడ్డూను దక్కించుకున్న వాళ్ళకి అష్టైశ్వర్యాలు లభిస్తాయి, ఆ కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి, ఆయుర ఆరోగ్యాలు ఉంటాయని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతారు. ఈ లడ్డూ వేలంపాట ద్వారా వచ్చే మనీ ఏదైతే ఉంటుందో ప్రతి సంవత్సరం కూడా ఈ గ్రామానికి సంబంధించిన పాఠశాల కావచ్చు, రోడ్లు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఈ గ్రామానికి బాలాపూర్ గ్రామానికి మాత్రం ఈ లడ్డూ వేలంపాటలో వచ్చిన మనీని ఉపయోగిస్తుంటారు. మనం చూస్తున్నాం ప్రస్తుతం పూజా కార్యక్రమాలు ఇక్కడ కొనసాగుతున్నాయి. కమిటీ మెంబర్స్ కూడా మరి కాసేపట్లో ఈ ప్రక్రియను స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మాధవి, మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆసక్తి ఉందనే చెప్పాలి. ఇది ప్రస్తుతం బాలాపూర్ గణనాథుడి దగ్గర ఉన్న పరిస్థితి. మరి కాసేపట్లో బాలాపూర్ గణనాథుడి లడ్డూ వేలంపాట ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేశారంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. లాస్ట్ టైం రికార్డు స్థాయి ధరలో 27 లక్షలకి బాలాపూర్ రికార్డును క్రియేట్ చేసింది లడ్డు. ఈసారి 30 లక్షల వరకు వెళ్తుందా, అసలు ఇంకా ఎంత వరకు వెళ్తుంది అనేది అయితే ప్రతి ఒక్కరిలో ఆసక్తి కనబడుతుంది. మాధవ్, ఓకే, థ్యాంక్ యూ సుమా.